पारादीप फिशिंग हार्बर अग्निकांड में 14टी माछधरा बोट जलिजिबा घटना आंध्र प्रदेश मेकानाइज बोट मालिक संघ सभापति जानकी राम भासुपल्ली आज पारादीप गस्त करिसेंती। एही अवसर में क्षतिग्रस्त बोट मालिकों को साक्षात करी समवेदना जणाइबा सह ओडिशा सरकार क्षतिग्रस्त बोट मालिकों को स्वतंत्र सहायता राशि प्रदान करने को दाबी करिसेंती। एही प्रसंग में ओडिशा मुख्यमंत्री एवं राज्यपाल को एक स्मारक पत्र पठाइबा सह सेमानंकु साक्षात करी आलोचना करने को से जिबे बोली कहिसेंती। 2023 रे आंध्र प्रदेश रे अनुरूप भावे क्षतिग्रस्त बोट मालिकों को आंध्र प्रदेश सरकार 48 घंटा मध्य सहायतार हाथ बढ़ाइथिबा बोली जानकी राम नजिर देइथिले। तेणु ओडिशा राज्य सरकार ए दिगरे सहृदयता देखाइबे बोली से आशा रखिथिबा कहिसेंती। संघ का हूँ। हमारे साथ में आज है भाईजैक का ट्रोलर एसोसिएशन प्रेसिडेंट जानकी राम जी। जिस दिन 6 तारीख को हमारा हादसा हुआ, आग लग गया बोट में, उस दिन 3-4 बार उन्होंने हमको फ़ोन किया, पूछे कैसे हुआ क्या हुआ, और सब सुने, बोले कि हम उधर जाके मिलेंगे आप लोगों से, कैसे हुए क्या है। आज आके हमारे साथ में मिले और जहाँ पे ये हादसा हुआ था स्पॉट में जाके वो देखे, वो दुख जताए, बोले कि हम जाके हमारा भी उड़ीसा के जो गवर्नर है महामहिम राज्यपाल हरिबाबू, वो हमारा एक एमपी थे विशाखापट्टनम के, उनको हमारा ट्रेड के बारे में, उनको ट्रॉलर के बारे में, उनका हमारा इंडस्ट्री फिशरी इंडस्ट्री बारे में बहुत जानकारी है। वो हमारा दुख जल्दी सुनेंगे और हम लोग को जो कंपनसेशन है वो देंगे। ऐसे जानकी राम जी ऐसे है कि हमारे साथ में उनका रिश्ता बहुत है। जब उनको कुछ ज़रूरत होता है भाईजैक से, उनका बोट का कुछ प्रॉब्लम होता है तो वो आके हमारा मदद लेते हैं, और जब हम लोग को मदद होता है उधर में वो हमको बहुत सारे मदद करते हैं। वो जैसे हमारा दोस्त है, वो दोस्त अच्छा है और ये दोस्ती होना चाहिए। सब कोई आदमी सबको मदद करने से जाके हमारा ये ट्रेड आगे जाएगा, हम लोग आगे जाएंगे। हमारा अभी जिनके साथ ये हादसा हो गया वो लोग थोड़ा खुशी में रहेंगे। थैंक यू। విశాఖపట్నం నుంచి రెండోసారి రావటం ఇక్కడికి పారాదీప్ ఫిషింగ్ హార్బర్కి బోట్ ఓనర్స్ అసోసియేషన్లోని అరవింద్ స్వయం జనరల్ సెక్రటరీ గారితో ఉన్నాను। ఇప్పుడే ఫిషింగ్ హార్బర్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి కూడా వెళ్ళి ఎన్ని బోట్లు కారిపోయి ఏంటి అన్ని చూడటం జరిగింది। వాళ్ళు మన మత్స్యకారులు చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే కొత్తగా ఒక బోట్ కట్టుకున్నారు, దాదాపుగా 80% ఇంకా బోటు ఒక వాయిస్ కూడా వేట కూడా వెళ్ళలేదు, పూజ అయ్యి 80% మరి 80% వరకు బోట్ కారిపోయింది। దాదాపుగా 80 లక్షలు అయింది బోటు తయారు చేయడానికి। అలాంటిది అసలు ఒక వేట కూడా జరగకపోవడం అనేది చాలా బాధాకరము। బోట్లు 30 బోట్లు కాలిపోయి దాంట్లో పూర్తిగా 14 బోట్లు అయితే పూర్తిగా కాలిపోయి మన మత్స్యకార మహిళలు అయితే చాలా ఏడుస్తున్నారు। ఆ బాధను చూసి మనసు తరుక్కుపోయింది। ఇప్పుడు ఏంటంటే రెండోసారి రావడం ఎందుకంటే వీళ్ళు మన ఒరిస్సా బోట్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి హెల్ప్ చేస్తూ ఒక లెటర్ రాయాలి గవర్నర్ గారికి, సీఎం గారికి, అదేవిధంగా ఫిషరీస్ కమిషనర్ గారికి లెటర్ రాయాలి। ఎందుకంటే గతంలోని వైజాగ్లో ప్రమాదం జరిగేటప్పుడు మీరు చాలా సపోర్ట్ చేసి మీరు చాలా స్టాండ్ అయ్యి నిలబడ్డారు। అందువల్ల ఏంటంటే మీరు చేసిన ఫైట్కి దాదాపుగా 7-8 కోట్ల రూపాయలు వచ్చాయి। మత్స్యకారులకి అందరికీ కూడా 2-3 రోజుల్లోనే అందరికీ కూడా డబ్బులు అందిపోయి మీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు। అది ఇప్పటికీ కూడా మాకు అందరికీ తెలుసు జరిగిన విషయం। అందువల్ల ఏంటంటే విశాఖపట్నం నుంచి మీరు వస్తే మాకు కొంత హెల్ప్ అవుతుంది, మీకు డాక్యుమెంటేషన్ అంతా తెలుసు కదా అని చెప్పి వారు ప్రమాదం జరిగిన మరుసటి రోజు నాకు ఫోన్ చేశారు। అప్పుడు రావడం జరిగింది, మళ్ళీ పూర్తిగా డాక్యుమెంటేషన్ అంతా తయారు చేసి ఇప్పుడు మళ్ళీ వచ్చి మన అరవింద్ స్వయం గారికి ఇవ్వటమే కాకుండా గవర్నర్ గారు అపాయింట్మెంట్ కూడా ఇప్పించమని చెప్పారు। నేను గవర్నర్ గారు మన హరిబాబు గారు మన గతంలో విశాఖపట్నం ఎంపీగా చేశారు, వారికి కూడా మన ఫిషింగ్ ఇండస్ట్రీ మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి, ఎందుకంటే కోస్టల్ ట్రావెలర్స్ కోస్టల్ ఫ్యాక్టరీ వాళ్ళదే కాబట్టి హరిబాబు గారు దృష్టిలో పెట్టినట్లయితే కొంత మా ఒరిస్సా బోట్ ఓనర్స్కి హెల్ప్ అవుతుందని వారు తెలియజేయడంతో ఇక్కడికి వచ్చి హరిబాబు గారు గవర్నర్ గారు అపాయింట్మెంట్ కోసం కూడా
కృషి చేయడం జరిగింది. 1-2 రోజుల్లోనే గవర్నర్ గారు అపాయింట్మెంట్ కూడా వరుస బోట్ ఓనర్స్ అసోసియేషన్కి గవర్నర్ గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీలుంటే మళ్ళీ ఒకసారి నేను భువనేశ్వర్లోని వీరితో పాటు వెళ్ళి గవర్నర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. ఎందుకంటే మన బోట్ ఓనర్కి ఏదైనా ఇబ్బంది జరిగేటప్పుడు ఇక్కడ వరకు లాంగ్ లైన్ బోట్లు ఎక్కువగా వస్తుంటాయి వరుస వైపు యాడ్ చేయడానికి. వీళ్ళకి ఏదైనా కష్టం వచ్చేటప్పుడు ఒక లెటర్ పెట్టినట్టు ఇమీడియట్గా అసోసియేషన్ సపోర్ట్ చేసి ఏదైనా పర్మిషన్స్ కావాల్సి వెంటనే ఇస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోని మన బోట్ వాళ్ళకి ఎంత హెల్ప్ అయ్యేటప్పుడు వరుస బోట్ ఓనర్స్ అసోసియేషన్ కష్టం వచ్చేటప్పుడు కూడా నిలబడాలి కదా. అందుకని చెప్పి ఒక నైతిక బాధ్యతగా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో మనకేదైనా కష్టం వచ్చేటప్పుడు వరుస బోట్ ఓనర్స్ అసోసియేషన్ మనకి చాలా హెల్ప్ చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి మనం సహాయంగా ఇప్పుడు వీళ్ళ కష్టకాలంలో మనం సహాయంగా నిలబడాలని చెప్పి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వీరికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వీరికి కూడా ఆర్థిక సహాయం వీళ్ళని తొందరగా వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఈ విషయాన్ని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఈ రోజు గవర్నర్ దుర్గా దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. గవర్నర్ గారు ఆల్రెడీ మన రిప్రజెంటేషన్ కూడా చూసి వీళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తానని కూడా తెలియజేశారు. కాబట్టి 1-2 రోజుల్లో అపాయింట్మెంట్ వస్తుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా హెల్ప్ కూడా దొరుకుతుందని నేనైతే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Look,